కృప. అసాధ్యమైనవి కూడా దేవుడు తన కృప ఇస్తాడు. మనలో తప్పు, మన తప్పు వల్ల మనం పడిపోయినా, మన తప్పు వల్ల వేరే వాళ్ళకి నష్టం కలిగిన దేవుడు కృపిస్తాడు. ఎందుకంటే ఆయన కనికర స్వరూపుడు. ఆయన రాజ్యాన్ని మనలో స్థాపించాలనుకుంటున్నాడు. అంతేగాని సాతానికి అప్పగించాలని, గిల్ట్తో జీవించాలని, సాతాను చేతిలో బందీగా ఉండాలని కోరుకోవట్లేదు. ఆయనకి ఇష్టం కానిది ఏదో ఆయన పదే పదే హెచ్చరిస్తున్నాడు. పెద్ద పెద్ద పనులే కాదు, అవసరం లేదు. దుష్ట సాంగత్యం అంట మంచి నడవని చెడిపేస్తాడు. ఆహాబుతో సాంగత్యం చేస్తే యెహోషాపాత్ ఏమైంది? సో వివేచన వివేచన, కృప 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 కావాలయ్యా, కావాలయ్యా. అడుగుదాం కృప కొరకు అందరూ దేవుని వైపు చేతులెత్తి. ఆయన పరిశుద్ధ సింహాసనం బలసూచికమైన మందస్సం మన మధ్యలో ఉన్నది. ఆయన సింహాసనం మన మధ్యలో ఉన్నది. సజీవ యాగముగా ప్రభా, ఇదిగో నీ కొరకు నేను పిలువబడ్డాను ప్రభా, ఇక్కడ నుంచున్నానంటే నీ చిత్తం ఉందయ్యా. నువ్వు పిలిచిన పిలుపు నేను వ్యర్థపరచకూడదు. నీ సన్నిధిలో ఎల్లప్పుడూ నేను నిలిచి ఉండాలి ప్రభా. నన్ను ఏది నీ నుంచి దూరం చేయకూడదు ప్రభా. అనేకులు ఒక వెలుగుగా ఉండాలి. అందరూ ప్రతిదీ మీకు కావలసిన కృప, మీకు ఏదైతే లోటుగా ఉందో, ఎక్కడైతే సాతానుగాడు పర్వతంలాగా నుంచున్నాడు, జెరుబ్బాబెలును అడ్డగింపను నువ్వు ఎంత మాత్రపు దానవు, చదును భూమిగా మారుతావు నువ్వని విశ్వాసంతో దేవుని సింహాసనం ఉంది. దేవునితో కృప కావాలయ్యా, కృప కుమ్మరించయ్యా, ఆత్మ కుమ్మరించయ్యా. అభిషేక